హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి కొత్తగా గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ విద్యా అర్హత ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు ఈ యొక్క గ్రూప్ సి జాబ్స్కి అయితే 45,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం అవుతుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిసేపటి క్రితం వచ్చింది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్లీగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. సో August 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ September 6th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సెలక్షన్లో ఒక టెస్ట్ పెడతారని చెప్పాను కదా, అది ఎప్పుడు ఉంటుందంటే 2nd week of November కండక్ట్ చేసే ఛాన్స్ ఉందంట. సో ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో టెస్ట్ అది అయిపోయిన తర్వాత మీకు 10 daysలోనే దీనికి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారనమాట. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి December monthలో మీకు పోస్టింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ చేయడానికి వెబ్సైట్ rrcer.org, ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా లెవెల్ 2 అండ్ లెవెల్ 2 జాబ్స్కి అయితేనేమో మినిమం 18 నుంచి 30 years వరకు జనరల్ వాళ్ళు, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. లెవెల్ 1కి అయితేనేమో 18 నుంచి 33 years వరకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ మనకి దీంతో పాటు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే మనకి రైల్వేలో లెవెల్ 2కి సంబంధించి గ్రూప్ సి లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి, అండ్ మనకి లెవెల్ 1లో భాగంగా గ్రూప్ డి లెవెల్ జాబ్స్ ఉంటాయి వాటికి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అందులో ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది మనకి ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ టైంలో అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఆ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏముండాలి అంటే లెవెల్ 1 ఉద్యోగాలకైతేనేమో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10thతో పాటు మీరు ఐటీఐ ఉన్నా ఎలిజిబులే, లేకున్నా పర్వాలేదు. 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో జస్ట్ 10th పాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్. లెవెల్ 2కి అయితేనేమో ఇంటర్మీడియట్ కానీ లేకుంటే దానికి సమానమైనటువంటి విద్యా అర్హత మినిమం 50% మార్క్స్తో సో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు మీకు అందరికీ తెలిసిందే. మనకి రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలకి ఎలాంటి ఫీజు ఉంటుందో సేమ్ అదే ఫీజు ఇక్కడ మీరు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ మైనారిటీ వాళ్ళు 250 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ తర్వాత మీకు మొత్తం అమౌంట్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళేమో 500 పే చేయాలి. మీకు ఎగ్జామ్ తర్వాత 400 అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది చేస్తారు. అండ్ ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ Stage 1లో వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 60 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. సో రిటర్న్ టెస్ట్ ఇందులో వచ్చేసి 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది. ఇది 20 మార్క్స్కి సంబంధించి ఉంటుంది. ఇది వచ్చేసి దేనికి రిలేటెడ్ అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎస్ఏకి సంబంధించి. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 60 minutes 1 hour అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ Stage 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. Stage 1 ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో 1:3 రేషియోలో అభ్యర్థుల్ని
స్టేజ్ టూకి అయితే పిలుస్తారు. సో స్టేజ్ 2 వచ్చేసి 40 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మీకు కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో టోటల్గా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఫిజికల్ టెస్ట్లు కానీ, రన్నింగ్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా మీకు జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూ లేకుండా ఫైనల్ సెలెక్షన్ అనేది చేసేస్తారనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే లెవెల్ 2కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లెవెల్ 1కి సంబంధించి గ్రూప్ డి ఉద్యోగాలకు వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ని మనకి ఈస్టర్న్ రైల్వేలో కొన్ని అండ్ సిఎల్డబ్ల్యూలో కొన్ని అండ్ మెట్రో రైల్వేలో కొన్ని వేకెన్సీస్ని ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతతో పాటుగా కంపల్సరీగా మనకి స్కౌటింగ్ అండ్ గైడింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరి అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న ఇందులో స్కౌటింగ్ అండ్ గైడింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మీకు ఉండాలన్నమాట. ఆ పారా 5లో మీకు దీని గురించి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి. సో ఏంటి అంటే ఏ ప్రెసిడెంట్ ఆర్ స్కౌట్ గార్ గైడ్ రోవర్ ఆర్ రేంజర్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఈ యొక్క స్కౌట్ అండ్ గైడ్ క్వాలిఫికేషన్ అనేది మీకు మ్యాండేటరీ. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు మాత్రం సో ఈ ఆపర్చునిటీ అయితే 80% మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది వీటికి. సో ఇలాంటి విద్యా అర్హతతో పాటు ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా రేర్గా అయితే ఉంటారు కాబట్టి సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టేసేయచ్చు. సో ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. సో మనకి ఇక్కడ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అండ్ మెట్రో రైల్వేస్తో పాటు ఈస్టర్న్ రైల్వేలలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అనేది చేయబోతున్నారు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి దీనికి సంబంధించి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ rrcer.org వెబ్సైట్ త్రూగానే మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. సో లెవెల్ 2 అంటే గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగా సాలరీ వస్తుంది. లెవెల్ 1 ఉద్యోగాలకు వచ్చేసి 38,000 వరకే సాలరీ వస్తుంది. సో ఇక వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను. అక్కడ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లై లింక్ కూడా ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు ఈ యొక్క ఈస్టర్న్ రైల్వేలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా విడిగా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.